గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుదీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మీరు ఎదురు చూస్తున్నారా? ఈరోజు ఏం జరిగింది అసలు? ప్రోమో నిన్న ఇచ్చి పడేసింది బిగ్ బాస్. సోనియా వచ్చి అట్లా మాట్లాడుస్తుంది, అట్లా అరుస్తుంది, అది నిఖిల్ని నామినేట్ చేసింది అని ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చేసింది చూడాలని. ఆడ అంత సీనే లేదా, ఆమె అంత సీన్ క్రియేట్ చేసింది అనమాట. అసలు ప్రేరణను నామినేట్ చేయడం ఏంది, నిఖిల్ని నామినేట్ చేయడం ఏంది, ఏం మాట్లాడుతుందిరా బాబు? ఒక్క సెకండ్ అర్థం కాలే. అంతా ఒక దిక్కు అయిపోతే మాత్రం నిఖిల్కి యష్మికి మధ్యలో మాత్రం గొడవ పెట్టిపోయింది. ఈమె ఎందుకో జీర్ణించుకోలేకపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అసలు ఏ టాపిక్ పోయి నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు నామినేట్ చేసి పక్కన వెళ్ళిపోవాలి. అక్క అంటే చెల్లె, చెల్లె అంటే అక్క. అక్కడికి సారీ చెప్పింది ప్రేరణ. ఓకే సారీ అంటే నాకు వినపడలేదు, నాకు వినిపించిందా, మీకు వినిపించిందా అని పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసినట్టే అనిపించింది. నాకు సీరియస్గా చెప్తున్నా, సోనియా చాలా ఓవర్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఇంకా నిఖిల్ని నామినేట్ చేసి షబాస్ నువ్వు ఇంకా మంచి గేమ్ ఆడాలనుకుంటున్నా అని చెప్పి నెత్తి మీద వలగొట్టింది. అంటే ఒక దెబ్బ కొట్టి ముందుకు నాడు అన్నట్టు అనిపించింది. అసలు ఏంది, నువ్వు ఎందుకు నామినేట్ చేసినావు? కాదు, నాకు ఒక్కటి అర్థం కాదు. అంటే అందరు వస్తురు, మన ఓల్డ్ అంటే ముందు నుంచి ఆడే కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. మరి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు? మీరందరు కూడా ఓల్డ్ కంటెస్టెంట్సే కదా, అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన కంటెస్టెంట్ కదా. మీరు కూడా అనుకొని అరే మనోళ్ళు ఆడుతురు, మనోళ్ళే విన్ అవ్వాలి. ఒక టైంలో నిఖిల్ అన్నాడు, గుర్తుందా? గేమ్ లో ఏది ఎక్కడికైనా కానీ కప్పు గెలవాల్సిందే మనమే మామ. కప్పు మనం ఇంతమందిలో నాకు ఎవరు పట్టుకున్నా, ఎవరు విన్ అయినా కూడా ఆయన సాటిస్ఫైడ్ అని చెప్పి నిఖిల్ అన్నాడు. ఆయన అంత మంచితనంతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకే ఉన్నాడు. రేపు విన్ అయ్యేది కూడా నిఖిల్ అని నేను గట్టిగా చెప్తున్నాను. మేబీ గేమ్ చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఈ రోజు ఈ టైం వరకు కూడా విన్ అయ్యేది మాత్రం నిఖిల్. 100కి 100% గ్యారెంటీ. కానీ అదే నిఖిల్ని రోజు ఎంత మంది ఎన్ని మాటలతో పొడిచి అన్నట్టుగా అనిపించింది. అదే శేఖర్ భాష గారు వచ్చారు, నామినేట్ చేశారు. ఆయన అలా నామినేట్ చేసిన విధానం బాగుంది. చెప్పాడు గ్రూపిజం వద్దు, బయట జనాలకు అలా అనిపించట్లేదు, మీరు గ్రూపిజం ఆడుతున్నారు, గ్రూప్ గా ఆడుతున్నారు, అది ఆడొద్దు, అది వదిలేసేయండి, మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. కానీ సోనియా పెద్ద ఓవర్ యాక్షన్ చేసింది అనిపించింది. అసలు అంత ఓవర్ యాక్షన్ చేసే అవసరం లేదు. ఓకే, నువ్వు నిఖిల్ని నామినేట్ చేసావంటే చెయ్యి, రీజన్ చెప్పినావు, ఇట్లా వద్దు ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేయలేదు, నువ్వు నామినేట్ చేసావా, యష్మిన్ చేసావా, నువ్వు ఇంకోళ్ళ నామినేట్ గురించి నీకెందుకు? నీ నామినేషన్ ఏదో నువ్వు చేసుకొని వెళ్ళిపోకనంట. ఆల్రెడీ పోయిన దానివి వచ్చి ఇక్కడ రుబాబ్ చేసే అవసరం లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు వచ్చి రుబాబ్ చేసే అవసరమే లేదు. అది నిఖిల్ పైన చేసే రుబాబ్ అవసరమే లేదు. ఎందుకు? నువ్వు ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ నువ్వు చేసింది ఏంటమ్మా? నువ్వు చేసింది ఏంది? ఇన్కేస్ నిన్ను అలానే నామినేట్ చేసి నువ్వు తీసుకుంటావా? తీసుకోవు కదా. నాకు ఒక్కటే ఒక్క రీజన్ కావాలి, ఒక్కటే ఒక పాయింట్. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎవరు నామినేట్ చేస్తారు? ప్రోమో ఇచ్చాడు, అంటే రేపటి ఎపిసోడ్ ప్రోమో ఇచ్చాడు అనమాట. ఎపిసోడ్ మొత్తం అయిపోయినాక అందులో కూడా మనోళ్ళే నామినేట్ అవుతారు. నబీల్ నామినేట్ అవుతుండు, యష్మి నామినేట్ అవుతుంది. ఏంద్రా స్వామి, ఓల్డ్ వాళ్ళు వెళ్ళిపోతారా ఏంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కప్పిచ్చి పంపిస్తారా ఏంది? బిగ్ బాస్ ఏంది? మరి అట్లాంటప్పుడు వైల్డ్ కార్డ్ ని పెడతారని చెప్పింటే నిఖిల్, నబీల్ వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేటోళ్ళు కదా. నాకు అర్థం కాదు, సీరియస్గా చెప్తున్నా. వాళ్ళు ముందు నుంచి ఆడుతున్నప్పుడు వాళ్ళని వదిలేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు మా వాళ్ళు గెలవాలని మీరు కూడా ఒక మాటతో ఉండంటే అందులో ఎవరినో ఇద్దరినన్నా నామినేట్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా. మేబీ చెప్పలేం, రేపటి ఎపిసోడ్ ప్రోమో అయితే ఇవ్వలేదు వాళ్ళని నామినేట్ చేస్తున్నది. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన ప్రోమో గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇంకా నబిల్ని నామినేట్ చేసింది నైనిక వచ్చి. కానీ నేను సీరియస్ గా చెప్తున్నా గాయస్, నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు, ఆడకుండా అయితే లేడు. అండ్ యష్మి నిజంగా చెప్పింది, డ్రీమ్ వచ్చింది, నిఖిల్ పైన ఇష్టం ఉంది, ఇష్టం లేకని కాదు, కానీ తను చెప్పిన మాట తీసుకోలేకపోతుంది అనిపిస్తుంది నాకు. యష్మి అసలు ఇష్టం లేకుండా నువ్వు ఎందుకున్నావు చెప్పు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు. యష్మి, నేను చెప్పేది యష్మి గురించి. ఇష్టం లేకుండానే ఉందా, ఫీలింగ్స్ లేకుండానే ఉందా? ఎన్నిసార్లు అనిపించలేదు? వాళ్ళు చెప్తున్నారు, మనకు అనిపించింది, నాకు అనిపించింది పర్టికులర్ గా. అసలు ఇక్కడ బ్లేమ్ అయింది యష్మి అనుకుంటుంది, కానీ బ్లేమ్ అయింది నిఖిల్. సోనియా అలా వచ్చి చెప్పినందుకు బ్లేమ్ అవుతున్నది నిఖిల్, యష్మి కాదు. అక్కడ యష్మి ఒర్రినందుకు బాగానే ఉంది, ఇక్కడ సోనియా ఒర్రినందుకు బాగుంది. ఇద్దరి మధ్యలో ఒర్రకుండా ఉన్నాడు చూడు, నిఖిల్ బ్లేమ్ అవుతున్నాడు.
కానీ నిఖిల్ అసలు మిస్టేకే చేయలేదు. సీరియస్‌గా చెప్తున్నాను, నిఖిల్ మిస్టేకే లేదు. ఆయన ఉన్నది చెప్పిండు. ఆయన క్లియర్ చేసుకుండు. దాన్ని అట్లనే పట్టుకొని ఆ ఫీలింగ్స్‌ని అట్లనే లాగ్ చేసుంటే ఈరోజు సోని ఆ రోజు నిఖిల్‌తోని, పృథ్వీతోని బిహేవ్ చేసిందా ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుండే. నిఖిల్ కూడా మన యష్మి చేతి పట్టుకొని తిరుగుతుండే, యష్మితోనే తిరుగుతుండే, యష్మితోనే కూర్చుంటుండే, గేమ్ ఆడకపోతుండే. రోజు వాటర్ గేమ్ లో ప్రేరణ యష్మి వాటర్ పోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ గేమ్ పెట్టినప్పుడు గౌతమ్ వాళ్ళ టీం మెంబర్ నిఖిల్ వచ్చి వాళ్ళని ఒకవేళ యష్మి మీద ఫీలింగ్స్ ఉన్నా, వాళ్ళని గ్రూపిజం గా ఆడినా, వాళ్ళని ఫ్రెండ్స్ గానే ఉంటే ఆ రోజు యష్మిని ప్రేరణని ఎట్లా తీసేస్తాడు అంటే ఇట్లా పట్టుకొని వాళ్ళని ఆపేస్తాడు గేమ్ నుంచి. నాకు అర్థం కాదు. అందరూ అదే అంటారు. ఒకవేళ నిఖిల్ గ్రూపిజం ఆడుంటే చాలా ఆడుతుండే, చాలా ప్రొటెక్ట్ చేస్తుండే, బయటికి కూడా వస్తుండే. కానీ ఆయన గ్రూపిజం ఎక్కడ ఆడాలి, ఎక్కడ ఉండాలి, పెద్దోడు, ఇంటికి పెద్దోడు, నిజంగానే ఇంటికి పెద్దోడు నువ్వే కదా సోనియా. పెద్దోడు 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 ఊరికేనే అన్నావా పెద్దోడు? నీ నోటికి వచ్చిందన్నావా? ఆయన చేసే తీరు, మాట తీరు అన్ని విధాలుగా చూసుకుంటే నిఖిల్ పెద్దోడు కాబట్టి ఆయన పెద్దోడు అన్న వర్డ్కి కరెక్ట్ గా ఉన్నాడు నిఖిల్. ఎక్కడ తీసేసినట్టుగా అయితే చేయలేదు, ఎక్కడ ఆయన వాల్యూ తీయలేదు. నువ్వు ఈ రోజు వచ్చి ఆయన బ్లేమ్ చేసినట్టయితే నాకు 100కి 100% అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చారు? మన బేబక్ వచ్చింది. బేబక్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. నువ్వు నన్ను నామినేట్ చేసిన రీజన్ ఏంటి? స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ గేమ్ ఒకటే కాదు, అన్ని విధాలుగా చూడాలి. నీకు అంత ఫిజికల్ గా గేమ్ ఉన్నప్పుడు నువ్వు నిఖిల్తో నాడు, నిఖిల్ వీరుడు అని చెప్పేసి అంటే నేను వీరుడా వీరుడా అన్నట్టు చేసింది అనమాట. అంటే మొత్తానికి బేబక్ ఏం చెప్పిందంటే గేమ్ అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేసింది. బేబక్ వచ్చేసి నువ్వు నాతో ఆడడం కాదు, నిఖిల్తో నాడు, వీరుడితో పోరాడు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్పింది. ఓకే, ఫిజికల్ గేమ్ అనే కాదు, అన్ని విధాలుగా గేమ్ ఉండాలి అని అయితే నేను కూడా అనుకుంటున్నా. నెక్స్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది. ఏమని అంటే నువ్వు అప్పుడు నన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు నన్ను సపోర్ట్ చేయలేవు, నువ్వు ముందుకు రాలేవు, నన్ను నీ టీంలో ఉన్నప్పుడు కూడా కాపాడుకోవాలని చూడలేవు, సోనియాని తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఎక్కడ తిరిగి నువ్వు నన్ను సపోర్ట్ చేయలేవని నామినేట్ చేసింది. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే అప్పుడు ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఎంతమందికని నేను సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడింది అనమాట. దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఉంటారు, రేపు 14 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, అందరికైతే సపోర్ట్ చేయలేం కదా. మనకి ఏది ఓకే అనిపిస్తే అదే వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. అది ఎప్పుడైనా ఏ విషయంలో అయినా కూడా అంతే. సో నాకు అక్కడ పెద్ద ఏమి ఇది అనిపించలేదు. నెక్స్ట్ మన శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలనుకున్నాను, సేమ్ రీజన్స్, ప్రేరణ అండ్ యష్మి. మీరు ఇద్దరు గ్రూపిజం ఆడుతారు, గ్రూప్ ని వదిలేసేయండి. మీరు గ్రూప్ ని వదిలేసి మీరు ఇండివిజువల్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టండి. ఎందుకు అంటే జనాల్లోకి మొత్తం వెళ్తున్నది గ్రూపిజం ఆడుతారు, గ్రూప్ ఆడుతున్నారు అంటే మేము ఆడట్లేదే, మేము ఆడట్లేదు. ఎందుకు ఒప్పుకుంటారమ్మా? మీరు ఒప్పుకోరు. అండ్ నాకు తెలిసిన ప్రేరణ ఏంటంటే చాలా క్యూట్ గా, ముద్దుగా, చాలా మంచి మంచిగా మాట్లాడేది. కానీ ఇప్పుడు అలాంటి ప్రేరణ లేదు. చాలా రోడ్లెస్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అన్ని విధాలుగా నాకు నచ్చట్లేదు. నాకు ఇలాంటి ప్రేరణ అవసరం లేదు అన్నట్టుగా క్లియర్ కట్ గా క్లియర్ పాయింట్స్ ఇచ్చి నామినేట్ చేసిండు. నాకు మస్తు కరెక్ట్ అనిపించింది అనమాట. సో ఎందుకు ఇది నాకు ఇప్పటికీ దిమాగ్ లో మొత్తం ఒకటే తిరుగుతుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు నామినేట్ అవుతారా లేదా? నాకైతే వాళ్ళు నామినేట్ అవ్వాలి. ఎవరైనా ఓకే, ఎలిమినేట్ అవ్వకపోయినా పర్లేదు, జనాలు మనకి ఎవరు నచ్చుతారు వాళ్ళే ఉన్నాయి. కానీ వీళ్ళు ముందు నుంచి ఆడిన వాళ్ళే, ముందు నుంచి ఆడిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీని సపోర్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకే, అది కాకపోయినా ముందు నుంచి ఆడే వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళు ఉండరు కదా, బయటికి వెళ్ళిపోతారు కదా. మరి ఇంతకీ కప్పు కొట్టేది ఎవరు? ముందు నుంచి ఆడే వాళ్ళ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ? నాకు అస్సలు అర్థమైతలేదు. ముందు నుంచి ఆడే వాళ్ళే కప్పు కొట్టాలనుకుంటున్నాను. ఇంకా ఈ రోజుతోనైతే ఇదే గైస్. ఇంకా రేపు ఎలాంటి రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తారో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.